వెల్కమ్ టు తీన్మా రివ్యూ. ఇవాళ వీడియో వచ్చేసరికి సుధీర్ బాబు గారి జటాధార అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే ఆ టైటిల్కి ఇక్కడ దీనికి సంబంధం అనిపించలేదు. లాస్ట్ మినిట్లో శంకర్ ఉంది చూపిస్తారు, దానికి దీనికి అన్నట్టు చూపించి తప్పించి నాకు ఆ టైటిల్కి దీనికి సంబంధం అనిపించలేదు. ఇక్కడ అయితే స్టార్టింగ్లో కూడా కొన్ని కంటెంట్ చూపించి ఏతో క్రియేట్ చేసిన ఫుటేజెస్ యూజ్ చేసిర్రు. అండ్ ఆల్సో ఎండింగ్లో కూడా శంకర్ ఉంది, నందిది కూడా కొన్ని ఏఐకి సంబంధించిన ఫుటేజెస్ అది యూజ్ చేసారు. సో అది పర్లేదు, యాక్సెప్టబుల్. ఇప్పుడున్న ట్రెండింగ్ యూజ్ చేసుకున్నట్టు అది పక్క పెట్టేస్తే స్టోరీ చూసుకుంటే మాత్రమే లంక బిందెల మీద ఉంటుంది. అండ్ జెన్యున్గా చెప్తున్నా కదా, లంక బిందెల గురించి క్షుద్ర పూజలు చేయడం అది చాలా రేర్ వే. లైక్ ఇక్కడ మనకి అనంత పద్మస్వామి గుడి గురించి కూడా మెన్షన్ చేస్తాం. సుధరేఖ సుధాకర్ గారిది క్యారెక్టర్ బాగానే అనిపించింది, కానీ అంత డెప్త్గా ఏం వెళ్ళలేదు. మన బాలీవుడ్ యాక్టర్ సోనాక్షి సిన్హా గారిది క్యారెక్టర్ ఈ అమ్మ ఏంద్రా అనిపించింది. అలా దయ్యం ఆరా అమ్మవారు కాళీమాత ఏంద్ర దరిద్రం ఏంద్ర అన్నట్టు అనిపించింది. నాకైతే నచ్చలేదు, ఎందుకంటే ప్రతి మూవీలో చూసుకుంటే దయ్యాలనేమో తెల్లచీర కట్టుకొని అన్నట్టు, ప్రేతాలు పిశాచాలు అన్నట్టు చూపిస్తారు. దీంట్లో మొత్తం పేద బంగారం వేసుకొని అమ్మవారు పట్టుకున్నట్టు, కత్తిలు గుడ్డలు పట్టుకున్నట్టు. నిజంగా చెప్పుకోవాలంటే ఒక అమ్మవారిని చూపించినట్టు చూపించారు. సో అది ఈ మూవీలో పెద్ద మైనస్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి మూవీలో చూసుకుంటే ఇట్లా ప్రేతాలు కానీ ఆత్మలకు కానీ ఒక ఫీల్ ఉంటుంది. ఇలా అరే భయపడతారు. దీంట్లో భయపడినట్టు లేదు. ఆమె క్యారెక్టర్ డైలాగ్స్లో పాడలో కానీ అసలు ఎందుకు తీసిర్రా నాయన అనిపించింది. ఇంకోటి ఏంటంటే టైటిల్కి శంకరునికి తీసుకురావడం అసలు ఎందుకు అనిపించింది ఏంటంటే, అక్కడ లింగాలు పెడతారు. లింగాలు అక్కడ కొంచెం సిల్లీగా అనిపించింది నిజంగా చెప్పుకోవాలంటే. పోయి ఒక సెన్స్ లేదు, ఒక లాజిక్ అనేది లేదు. ఒకటి ఏంటంటే సుధీర్ బాబు గారిది డ్యాన్స్ ఒకటి వస్తుంది. నాకు శంకర్ ఉంది సుధీర్ బాబు గారిది ఇట్లా చూపిస్తారు, కొంచెం హనుమాన్ టైప్లోనే కనిపిస్తుంది. సో ఓవరాల్ చెప్పుకోవాలంటే నిజంగా చెప్తున్నా డిసప్పాయింట్ అయినా నిజంగా మూవీ నుంచి అయితే డిసప్పాయింట్ అయినాను. చాలా ప్రెడిక్టబుల్ ఒకటి. సో కొన్ని సెన్స్ అనిపి కొన్ని లాజిక్స్ కూడా మిస్ అవుతాయి. కాబట్టి మూవీ చూడకపోతేనే బెటర్ బై. అండ్ దీనికి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం బై కొన్ని ప్రాపర్గా రిప్రజెంట్ చేయలేకపోవడం, మిస్లీడింగ్ రిప్రజెంటేషన్స్ ఉండడం వల్ల నేను ఈ మూవీ చేస్తా బై 1 out of 5 stars ఇస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మీరు పబ్లిక్ టాక్ కూడా చూసింటారు. ఈ మూవీ కొంతమంది ఏంటంటే లైక్ అయితే షార్ట్ ఫిల్మ్ చూసినట్టు అనిపించింది అనేసి అయితే కొంతమంది కూడా అన్నారు. అందుకే నేను ప్రతిసారి నా రివ్యూ ఎప్పుడైనా సరే లేట్ వస్తుంది. అండ్ ఆల్సో పబ్లిక్ టాక్ ముందు వస్తుంది, నాకంటే ముందు జనాలు ఏమనుకుంటారని. సో అది కూడా ఒకసారి చూడండి. నేను గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పబ్లిక్ టాక్ కూడా తీసుకొచ్చాను. ఒకసారి అది కూడా చెక్ చేసుకొని నా ఒపీనియన్ రెండు కూడా కంపేర్ చేసుకొని మూవీ చూస్తారా చూడడానికి అయితే మీరు ఫైనల్ డిసిషన్ తీసుకోండి. అండ్ ఫైనల్గా ఇది నా ఒపీనియన్, నా రివ్యూ బై నచ్చి మంచి మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.